వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్, ఏపీఎస్ఎల్ పిఆర్బి నుంచి కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ 2022 నవంబర్లో అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం 2024 మార్చిలో ఉన్నాము. దాదాపు అంటే 2022, 2023, 2024 టోటల్గా దాదాపు 3 ఇయర్స్ అయితే అయిపోతూ ఉంది. కంప్లీట్గా 2 ఇయర్స్ అయిపోయింది. అయితే దీనికి సంబంధించి ఈవెంట్స్ ఎప్పుడు ఒకసారి చూడండి. అసలు ఎలక్షన్ ముందు జరుగుతాయా, జరగవా? రద్దు అవ్వదు కదా. ఎలక్షన్ తరువాత ఎప్పుడు జరగవచ్చు, ఎలక్షన్ ఎప్పుడు జరగవచ్చు, అసలు కోర్టు ఏం చెప్పింది? చాలామంది అభ్యర్థులు వీటికి సంబంధించి చాలా బాధలో ఉన్నారు. చాలామంది కాల్ చేయడము, మెసేజ్ చేయడము, కామెంట్ చేయడము, అలాగే వాట్సాప్ చేయడం కూడా చేస్తున్నారు. అసలు ఈవెంట్ జరుగుతాయా, జరగవా? అసలు మా పరిస్థితి ఏంటి? ఇంకెంతకాలం ప్రిపేర్ అవుతాము? కొంతమందికి బాగానే ఉంటుంది, కానీ కొంతమందికి మనం చెప్పలేనంత బాధగా ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉంటాయి. ఫ్యామిలీ నుంచి ప్రెజర్ ఉంటుంది, రిలేటివ్స్ నుంచి ప్రెజర్ ఉంటుంది, అలాగే రూముల్లో ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, రూమ్ రెంటు, ఇవన్నీ కూడా పక్కన పెడితే చాలామంది పార్ట్ టైం జాబ్ చేస్తూ చదివేటోళ్ళు అది మానేసి ఫుల్ టైం ప్రిపరేషన్లోకి రావడము, ఆ తరువాత ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ ఎదుర్కోవడం చాలా మనం చూసాము. చాలామంది అయితే అడుగుతున్నారు, అసలు ఈ నోటిఫికేషన్ జరుగుతుందా, జరగదా? అసలు నా వల్ల కావడం లేదు, నేను ఏదైనా జాయిన్ అయిపోవాలనుకుంటున్నాను, ఇంటి దగ్గర నుంచి ప్రెజర్ ఉంది, ఫ్రెండ్స్ అందరూ కూడా ఏదేదో ఉద్యోగాలకు వెళ్ళారు, 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు, నేనైతే ఇంకా సోమరిలాగే ఉన్నాను, నా వల్ల ఏమీ యూజ్ లేదని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి అసలు ప్రిపేర్ అవ్వాలా వద్దా, ఏదైనా జాయిన్ అవ్వాలా, అసలు అవ్వడానికి యాక్యురేట్గా మనకి ఎంత ప్రాబబిలిటీ ఉంది, ఎప్పుడు జరగవచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి ఇప్పటికిప్పుడు ఏ విధమైన అప్డేట్ లేకపోయినప్పటికీ కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఒకసారి చూసుకుంటే మనకి 2022వ సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2022వ సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2023 మనకి దీనికి సంబంధించి జనవరిలో ఎగ్జామ్ జరిగింది. మార్చిలో ఈవెంట్ జరుగుతాయని అయితే మనమంతా కూడా భావించాము. కొన్ని కారణాల వల్ల వాటిని వాయిదా వేస్తూ అయితే రావడం జరిగింది. అయితే 2024 మార్చి కూడా అయిపోతూ ఉంది, కానీ ఈవెంట్స్కి సంబంధించి ఏ విధమైన అప్డేట్ లేదు. అయితే ఒకసారి చూద్దాము. ఎలక్షన్ ముందు లేనట్లేనా? ఎలక్షన్ ముందు లేనట్లేనా అంటే 100% ఎలక్షన్ ముందు అయితే లేదండి. ఎంత శాతము? 100% ఎలక్షన్ ముందు లేదు. ఇంకా ఇది ఫిక్స్ అయిపోండి. అయితే రద్దు అవ్వదు కదా? ఎస్, 100% రద్దు అవ్వదు. రద్దు అవ్వదు, 100% రద్దు అవ్వదు. వెనక ముందు అవుతాయి కానీ అవ్వకపోవడం ఉండదు. ఎందుకంటే రద్దు అయినంత విషయం అక్కడ ఏమీ జరగలేదు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు రద్దు అవుతాయి? ఎగ్జామ్ ఏమైనా ఫ్రాడ్ జరిగిందా, లేదంటే ఎగ్జామ్ ఏమైనా రద్దు అయిందా? ఏమీ లేదు కదా. కంప్లీట్గా రిజల్ట్ కూడా ఇచ్చేశాడు. ఆ తరువాత డిఫరెంట్ కారణాల వలన ఇది వాయిదా పడిందని చెప్పాడు, కానీ రద్దు అనేది అయితే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. 100% రద్దు జరగదు. అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఎలక్షన్ తర్వాత ఎప్పుడు జరగవచ్చు? ఎలక్షన్ ముందు లేనట్లేనంటే ఎందుకు ఉండదు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈరోజు మనకు డేట్ చూసుకుంటే మార్చ్ 6వ తేదీ, అంటే మార్చ్ ఫస్ట్ వీక్లో ఉన్నాము. మార్చ్ సెకండ్ వీక్లో ఖచ్చితంగా, అంటే మార్చ్ 8 నుంచి 15 మధ్యలో 100% ఎలక్షన్కి సంబంధించి షెడ్యూల్ రానుంది. వన్స్ షెడ్యూల్ వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ అనేది మనకి వర్తిస్తుంది. అంటే నోటిఫికేషన్ కూడా వచ్చేసినట్టే మనం భావించాలి. అయితే ఈ ఎలక్షన్ కోడ్ ఆపుతుందా ఈవెంట్స్ అంటే? ఆపదు, కానీ ఆపే పరిస్థితులు అయితే ఉంటాయి. అంటే ఎలాగ ఉంటాయంటే ఇండైరెక్ట్గా ఇవి జరగవని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం అయితే కావచ్చు, పోలీస్ యంత్రాంగం అయితే కావచ్చు, కంప్లీట్గా ఎలక్షన్స్ పైన అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో ప్రతి అభ్యర్థి కూడా, మంత్రి అయినా కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ యొక్క టార్గెట్ ఏమిటంటే ఎన్నికల్లో గెలవడము. అభ్యర్థుల యొక్క టార్గెట్ ఏమిటంటే నేను సీటు సంపాదించాలి, నా నియోజకవర్గంలో నేను సీటు సంపాదించాలి, నేను ఎన్నిక అవ్వాలి, ఎమ్మెల్యేగా మళ్ళీ అవ్వాలి, మంత్రి అవ్వాలి, ఇవే టార్గెట్లు ఉంటాయి తప్పించి ఇంకా ప్రజల సంగతి ఏంటి, నోటిఫికేషన్ సంగతి ఏమిటి, ఈవెంట్స్ సంగతి ఏంటి, ఇప్పుడు నిర్వహిస్తామా
అని చెప్పేసి మంత్రిమండలి అయినా కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు దీనికి సంబంధించి ఆలోచించరు. రాజకీయపరమైన అడుగు పడలేదు అంటే అధికారపరమైన అడుగు పడదని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈవెంట్ జరగడానికి అవకాశం ఉండదు. అయితే ఒకసారి ఈ ఎలక్షన్ తరువాత ఎప్పుడు జరగవచ్చు అనేది చెప్పేదానికంటే ముందు ఎలక్షన్ ఎప్పుడు జరగవచ్చు అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, ఎలక్షన్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లుగానే మనకి మార్చ్ 15 లోపలే మనకి నోటిఫికేషన్ అయితే రానుంది. అయితే ఎలక్షన్ ప్రొసీజర్ మనకి ఎన్ని నెలలు జరుగుతుందంటే ఖచ్చితంగా 70 రోజులు జరిగే అవకాశం ఉన్నది. ఎన్ని రోజులు? 70 రోజులు. ఎగ్జాంపుల్ అంటే అప్రాక్సిమేట్లీ మ్యాక్సిమం మనం చూసుకుంటే మార్చ్ 15 అండి. మార్చ్ 15 వచ్చింది అనుకుందాము. మార్చ్ 15 వస్తే మనకి మే 20 వరకు ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందండి. మార్చ్ 15 నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఫస్ట్లో కానీ ఎలక్షన్ ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి ఉన్న పరిస్థితుల్లో 9 లేదా 10, 11, 12 ఎన్ని విడతల్లో అయినా ఎలక్షన్ జరగవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇందులో ఏ విడతలో అయినా జరగవచ్చు, మనం ఇప్పుడే చెప్పలేము. చాలా నోటిఫికేషన్లు అంటున్నారు, అవన్నీ ఫేక్, అఫీషియల్ రాలేదు. కాబట్టి అంటే మే 20 వరకు కొన్ని షిఫ్ట్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి ఏప్రిల్ 11 జరిగింది అనుకోండి, తెలంగాణకి ఏప్రిల్ 11 జరగవచ్చు, మధ్యప్రదేశ్కి ఏప్రిల్ 18, 19 జరగవచ్చు. అలాగా మే 20 వరకు జరిగే అవకాశం ఉంది. అంటే మే 20 నుంచి మే 25 మధ్యన ఏదో ఒక రోజు రిజల్ట్ ప్రకటించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. అంటే మనం ఏం చేసాము, మే 25 మార్చి 15 నుంచి అయితే మనకి కంప్లీట్గా 70 రోజులు అయితే మనం వేసుకున్నాము. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడేదానికి జూన్ 1 వరకు అయితే మనం ఆలోచించవచ్చు. జూన్ 1 తర్వాతే కొత్త ప్రభుత్వం. ఇవన్నీ రోజులు కూడా ఎలక్షన్ డేస్గానే మనం భావించాలి. ఎలక్షన్ రిజల్ట్ అయినా కావచ్చు, షెడ్యూల్ కావచ్చు, నోటిఫికేషన్ కావచ్చు, పోలింగ్ కావచ్చు, ఏదైనా కూడా ప్రభుత్వ యంత్రాంగం కంప్లీట్గా మనకి ఇందులో నిమగ్నమై ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవెంట్స్ జరగవు. అయితే ఎలక్షన్ తరువాత ఎప్పుడు జరగవచ్చు అనేది ఒకసారి మనం చూద్దాం. ఎలక్షన్ తరువాత కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అది ఇదే ప్రభుత్వం రావచ్చు, లేదా కొత్త ప్రభుత్వం రావచ్చు. ఏదైనా కొత్త ప్రభుత్వమే అవుతుంది. వన్స్ మారిన తర్వాత మళ్ళీ వీళ్ళే వచ్చినా కొత్త ప్రభుత్వమే అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం మారిన తర్వాత మినిమం 60 డేస్ అండి. మినిమం 60 డేస్ అంటే జూన్, జూలై కంటే ముందుగా ఈవెంట్స్ నిర్వహించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. జరిగితే అదృష్టమే, నేను కాదన్ను, వద్దనను. జరిగితే జరగొచ్చేమో, కానీ ఉన్న ప్రాబబిలిటీ చూసుకుంటే మాత్రం జరగకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మొన్న మీరు తెలంగాణ చూడండి, డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలక్షన్ అవ్వగానే మేము ప్రారంభిస్తామని చెప్పేసి వచ్చిన ప్రభుత్వము, అలాగే పాత ప్రభుత్వం కూడా ఎలక్షన్ అవ్వగానే దీనిపైన ఆలోచిస్తామని చెప్పినప్పటికీ కూడా కనీసం 2 నెలలు అయితే పట్టింది ఆ ప్రాసెస్ను మళ్ళీ ప్రారంభించడానికి. ఇప్పుడిప్పుడే ఒక అడుగులు పడుతున్నాయి. నోటిఫికేషన్కి ఇప్పుడిప్పుడే అక్కడ తెలంగాణలో నోటిఫికేషన్లు రావడము, ఉద్యోగాలు వచ్చిన వారికి నియామక పత్రాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి నెక్స్ట్ ప్రాసెస్ జరగాలంటే కనీసం 60 రోజులైతే పడుతుంది. కాబట్టి అంతకుముందు జరిగే అవకాశాలు అనేవి ఉండవు. వెంటనే జరగదు, జరిగే ప్రసక్తి ఉండదు. అందులో ఇవి ఈవెంట్స్ కాబట్టి ఇంకా అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కోర్టు ఏం చెప్పింది, అనేది మనం ఒకసారి చూస్తే కోర్టు ఏమీ చెప్పలేదండి. అసలు సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏం చెప్పింది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి మీరు చూడండి. దీనికి సంబంధించి కేసు ఏమిటి, హోంగార్డ్స్కి సంబంధించి కేసు. హోంగార్డ్స్కి సంబంధించి కేసు అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. కోర్టు ఏం చెప్పిందంటే కోర్టు అసలు ఏం చెప్పలేదండి. దీనికి సంబంధించి ఈవెంట్స్ ఆపమని చెప్పలేదు, కంటిన్యూ చేయమని చెప్పలేదు, ఏ విధమైన స్టే కూడా ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఓపెన్గా చెప్పాలంటే ఏ విధమైన వాదనలు కూడా జరగడం లేదు. అది ప్రభుత్వం యొక్క విఫలమో లేదో మరొక కారణమో తెలియదు. కానీ ఈ కోర్టు పిలిచినప్పుడు కూడా మన వాళ్ళు కౌంటర్ దాఖలు చేయడం ఇటువంటివి ఏమీ జరగలేదు. అంటే కోర్టు వీటిని ఆపమని చెప్పలేదు, ముందుకు వెళ్ళమని చెప్పలేదు. కోర్టు అనేది పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నా. ప్రభుత్వం గట్టిగా తలచుకుంటే ఇది ఈజీగానే అయిపోతుంది, నిర్వహించాలని గట్టిగా అనుకుంటే ఈజీగానే అయిపోద్ది. ఎందుకంటే మనం చూసాము, ఎస్ఐ కోర్టుకు సంబంధించి చాలా గట్టిగా అభ్యర్థులు కేసు వేశారు. అంటే వివిధ కారణాల వలన, అది ఈవెంట్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే వీటికి సంబంధించి చాలా వరకు మనం చూసుకుంటే
చాలామంది అభ్యర్థులు పోస్ట్పోన్ చేయమని కూడా అడగడం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఎవరు కూడా చాలా కష్టపడినప్పటికీ కూడా కోర్టు అనేది వెంటనే ప్రాసెస్ వాళ్ళు అనుకున్నట్టే చేయగలిగారు. ఇక్కడ ఈ కానిస్టేబుల్కి సంబంధించి కూడా అసలు తీర్పు ఈ హోంగార్డ్స్కి అనుకూలంగా రావచ్చు, లేదా హోంగార్డ్స్కి ప్రతికూలంగా రావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం గట్టిగా తలుచుకుంటే వేగంగానే దీనికి సంబంధించి హీరింగ్లు అయితే రావడం జరుగుతుంది, తీర్పు కూడా రావడం జరుగుతుంది. ఇది పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నా. ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదైతే నాకైతే అర్థం కావడం లేదు. ఏదేమైనప్పటికీ కూడా వేగంగా నిర్వహించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే అభ్యర్థులకు నేను చెప్పదలిచేది ఒకటే, సమస్యలు మనకి ఎన్నైనా ఉండొచ్చు, బాధలు ఎన్నైనా ఉండొచ్చు, ఈవెంట్స్ అనేవి 100% జరుగుతాయి, కాస్త లేట్ అవుతాయి అంతేగాని ఎవరు కూడా దిగులు చెంది వేరే ప్రోగ్రామ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెళ్ళిపోవద్దు. దీని మీద ఎవరైతే కూర్చుంటున్నారో మీ లక్ష్యం కానిస్టేబుల్ అని ఎవరైతే ఫిక్స్ అయ్యారో, ఎస్ఐ ఎగ్జామ్లో దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఓడిపోయారో మీరంతా కూడా 100% మనకి కానిస్టేబుల్లో గెలుస్తారు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఏవైనా చిన్న ఉంటే ఒక 6 నెలలు మనది కాదని చెప్పేసి ఒక్కసారి కానిస్టేబుల్కి అవకాశం ఇవ్వండి. ఆ కానిస్టేబులే మీకు లైఫ్ లాంగ్ అయితే ఒక జీవితాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పదలిచేది ఒకటే, ఈవెంట్స్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు, రిజల్ట్ ఎప్పుడు, ఈ ఆలోచనలు ఇంకా కంప్లీట్గా తీసేయండి. ఈ అప్డేట్ లేకుండా మళ్ళీ మన వీడియోస్ కూడా చేయలేము. కాబట్టి మనకు మనమే మోటివేట్ చేసుకొని ప్రతిరోజు కూడా 10 రోజుల్లో ఎగ్జామ్ ఉంది అంటే మనం ఎలా ప్రిపేర్ అవుతామో ప్రతిరోజు కూడా ఇంకా అలాగే మీరు ప్రిపేర్ అవ్వండి. 100% ఉద్యోగం అంటే, ఎందుకంటే 95,000 పైచీలకు అభ్యర్థులు ఉన్నటువంటి ఈ కాంపిటీషన్లో మనకు ఉద్యోగం రావాలంటే 6,000 పోస్టులు మాత్రమే ఉన్నాయి, 6,100 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో ఈ 6,100 పోస్టుల్లో కూడా మనకి ఉద్యోగం రావాలి, అందులో మనం ఉండాలంటే నిరంతరం శ్రమించాల్సిందే. ఖచ్చితంగా నేను ఉద్యోగం కొట్టాలనుకున్నవాడు ఎటు కదలకుండా అలాగే చదువుతున్నాడు. కొంతమంది డిస్టర్బెన్స్, వాడు చెప్పిన మాటలు వీడు చెప్పిన మాటలు వినేసి ఇంటికి వెళ్ళిపోవడం, సెలవులను ఎంజాయ్ చేయడం, మరొకటి చేస్తున్నారు. అలా ఎవరు చేయకండి. సాధ్యమైనంత వరకు కూడా గ్రౌండ్ని కాస్త స్కిప్ చేసి మెయిన్స్ పైన ఫోకస్ చేయండి. డేట్స్ వచ్చాక మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, లేదు తప్పదనుకుంటే ఒక పూట ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.